హలో గాయ్స్, నేను అందరికీ ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నా. అదేంటంటే మన ఛానల్ యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మంత్లీ మనకి ఎంత వాచ్ టైం వచ్చింది, ఏ వీడియోకి ఎంత వచ్చింది, మంత్లీ మనకి ఎంత వాచ్ టైం వచ్చింది, టోటల్గా ఎంత, మళ్ళీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా. సబ్స్క్రైబర్స్ మంత్లీ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఏ వీడియోకి ఏ షార్ట్కి మనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ప్లస్ వ్యూస్ కూడా ఏ షార్ట్కి ఏ వీడియోకి ఎంతమంది వ్యూస్ వచ్చారు, మంత్లీ చెక్ చేసుకునే ప్రాసెస్ అనేది నేను చూపించబోతున్నాను ఈరోజు. అండ్ అందరూ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ చాలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ప్లస్ హిడెన్ సెట్టింగ్స్ కూడా కొన్ని చూపిస్తాను వైటీ స్టూడియోలో. అందరూ ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేద్దాము. వైటీ స్టూడియోలో ఇప్పుడు నేను వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది కదా మన వైటీ స్టూడియో. ఇప్పుడు దీంట్లో నేను వాచ్ టైం మీద క్లిక్ చేశాను. వాచ్ టైం మీద చూసారు కదా, వాచ్ టైం. ఇప్పుడు వాచ్ టైం మీద మళ్ళీ ఇంకో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారు కదా ఎంత. ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడో స్టార్ట్ చేశాను, 2024 చూద్దాం. 2024లో స్టార్ట్ చేశాను. 2024లో అయితే నాకు వాచ్ టైం వితౌట్ మనీ హౌ టు డూ షాపింగ్కి దానికి 68 వచ్చినాయి అనమాట. ప్లస్ ఫన్నీ అనమాట, ఫన్నీ దాన్ని ఒకటి చేశాను, దానికి 13 వచ్చినాయి. అమెరికా కార్ వాష్ అండ్ మెలోడీ సాంగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, వీటన్నిటికీ కలిపి నాకు 129 వాచ్ అవర్స్ అనేది వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇంకా నేను 24లో ఇప్పుడు స్టార్ట్ చేశాను ఐఎల్లో, మళ్ళీ దాన్ని ముందర కదిలించలేదు. ఇది 25 అనమాట. ఈ ఇయర్ 25లో మళ్ళీ స్టార్ట్ చేశాను. అదే ఎలా అనేది చూశాను. దాంట్లో ఇప్పుడు నేను లైవ్ చేశాను, దానికి ఇట్లా వచ్చినాయి అని. జస్ట్ షార్ట్స్కి ఎన్ని వచ్చినాయో వాచ్ అవర్స్ చూపిస్తుంది, బట్ అవి మన దాంట్లో కలవండి. అది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. చూసారు కదా, 25 జాన్ అనమాట. ఇప్పుడు జాన్ స్టార్ట్ చూద్దాము. జాన్లో 25.1 వచ్చినాయి అని నాకు అంత వాచ్ టైం వచ్చింది. దేనికి ఎక్కువ వచ్చింది అంటే దీనికి ఎక్కువ వచ్చినాయి అని 3 అవర్స్. వాట్ టు డూ అమెరికన్ సీడ్ 3.8 అవర్స్ అని. జస్ట్ దానికి వ్యూస్ని బట్టి, యావరేజ్ డ్యూరేషన్ బట్టి మనకు వాచ్ అవర్స్ వస్తాయండి. వాచ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవటం అది ఆల్రెడీ నేను నా వీడియోలో చెప్పాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ప్లస్ ఫెబ్లోకి వెళ్దాం. ఫెబ్లోకి నేను 50 వచ్చిందంటే డబుల్ 1.94% డబుల్ వచ్చినట్టు. దీంట్లో చూశారు కదా, కంచి కామాక్షి అది జస్ట్ షార్ట్ చేశాను, దానికే చూడండి. ఇలాంటి కనుక మనం షార్ట్ చేసి వచ్చినాయి అనుకో వీడియోస్కి, మనకి ఇంకా కంప్లీట్గా నిండిపోతాయి. ఇప్పుడు ఫెబ్ కదా, మార్చిలో ఓన్లీ 7 అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, జస్ట్ 7 అవర్స్. ఇది టోటల్గా అదే క్యాలిక్యులేట్ చేసుకొని నేను చూపించాను మంత్లీ ఇలా. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. వ్యూస్ అన్నమాట. వ్యూస్ ఎలా అంటే నేను 24 అని చెప్పాను కదా, వ్యూస్ అబ్బో 29,837. నాకు ఎప్పుడో వ్యూస్ మాత్రం చాలా బాగుండేయండి అప్పుడు. బట్ నేనేంటి అంటే ఎప్పటికప్పుడు 2-3 మంత్స్ చేసి ఎండింగ్ అయిపోయేదాన్ని. సో నాకు అప్పుడు 29,837 వచ్చినట్టు వ్యూస్, దీనికి ఎక్కువ వచ్చినాయని. నెక్స్ట్ 2025కి వచ్చేతలకి 12,286 వచ్చినాయి అనమాట. 29,000 ఎక్కడ, 12,000 ఎక్కడ. నేను అందరు టోటల్గా జీరో వాచ్ టైము మనం చేయకపోతే జీరో అయిపోతాయి కదా, అలా జీరో అయినాక మళ్ళీ స్టార్ట్ చేయటం అనమాట. అలా స్టార్ట్ చేసేదాన్ని. 25 జాన్లో చూద్దాము. జాన్లో అనమాట 4,630 వచ్చినాయండి నాకు వ్యూస్. ఫెబ్లో చూద్దాం. ఫెబ్లో అయితే 6,000 అంటే డబుల్ అనమాట. ఇంకా మార్చిలో చూద్దాం. మార్చిలో ఎంత వచ్చినాయి, 1,000, అంతే. 1,000 వ్యూసే వచ్చినట్టు. ఇంకా నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సబ్స్క్రైబర్స్ చూద్దామా. సబ్స్క్రైబర్స్ నాకు నేను 24 చూస్తాను. 24లో ఎంత, 65 సబ్స్క్రైబర్స్ నాకు 25లో. దీని నుంచే 17 వచ్చాను. నేను చెప్పానుగా ఏ వీడియో ఎప్పుడు హైలైట్ అయిందో చెప్పలేమని. ఇది జస్ట్ నేను వీడియోలాగా చేశాను అప్పుడు, ఎందుకో అది బాగా కలిసి వచ్చింది నాకు. అది అయిద్దని కూడా అనుకోలేదు. అది చాలా ఫన్నీగా ఉంటుంది. చూడండి ఇది 25 జాన్ 25లో అనమాట. జాన్ చూద్దాం.
చూసారుగా వీటికి 1 సబ్స్క్రైబర్స్ వచ్చారని. అమెరికా కొండలు దీనికి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. ప్లస్ 23 ఫెబ్లో ప్లస్ 23 దీనికే చూసి కంచి కామాక్షి దేవుడి చేస్తే వస్తారు. బట్ దేవుడి చేయకూడదని మనం విజిట్ చేస్తేనే దేవుడి తీయాలి. విజిట్ చేయకపోయినప్పుడు దేవుడి తీసి పెట్టకూడదు. సో ఇంతమంది ఇలా వస్తున్నారని మనం అనుకోవాలి. చూసారు కదా, ఎన్ యువర్స్ యూట్యూబ్ మండే ఫ్రైడే చూసారు కదా. అంటే మన వ్యూవర్స్ ఎప్పుడు ఉంటున్నారు ఆన్లైన్లో అన్నది ఇదిగో చూడండి. ఓకే, మొబైల్ కంప్యూటర్ డివైస్ టైప్ అంటే ఎట్లా చూస్తున్నారు, వాచ్ టైం ఎంత దేంట్లో నుంచి ఎక్కువ చూస్తున్నారు, మొబైల్ నుంచి అయితే ఎక్కువ చూస్తున్నారని. ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అంటే నా దానికి వచ్చేసరికి 23%, 25.34 ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని. ఎవరు ఎక్కువ చూస్తున్నారంటే మేల్ చూస్తున్నారని. నాకు కువైట్ నుంచి కూడా వచ్చింది, కువైట్లో కూడా చూస్తున్నట్టు. ఇండియాలో 82% అంటే తెలుగు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సబ్స్క్రైబ్డ్ ఇలా అనమాట. వీడియోస్ షార్ట్స్ లైబ్రరీ ఫార్మేట్ దట్ యువర్ వాచ్ ఆన్ యూట్యూబ్. ఓకే, వీడియోస్ షార్ట్స్ లైవ్. ఓకే, నెక్స్ట్ హిడెన్ కంటెంట్ చూద్దామా. హిడెన్ అంటే నేను కుకింగ్ కొన్ని రోజులు చేశానండి. కుకింగ్ చేశాను కాబట్టి నాకు ఇది చూపిస్తుంది. మీరు ఏ వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ చూపించింది ఇప్పుడు దీంట్లో న్యూ రెసిపీ అది టాప్ సెర్చ్లో ఉన్నాయి చూసుకోండి. మన వీడియోస్ని బట్టి యూట్యూబ్ అనేది కూడా చూపిస్తుంది. కుకింగ్ రెసిపీ తెలుగు స్నాక్స్ అంటే ఈజీగా అయిపోయేదానికి చూపిస్తుంది. రంజాన్ స్పెషల్ అంటే ఇదంట. దీనికి చూడండి ఇట్లా మనకి ఫోటో అనేది ఇలా అంతా బాగుండాలి. ఇంత కలర్ఫుల్గా ఉంటేనే మన వీడియో అనేది మన క్వాలిటీ కూడా బాగుండాలి. అప్పుడే మనకి వీడియో అనేది బాగుంటుంది. సో ఇది టాప్ సెర్చ్లో ఉందని అర్థం. అంటే ఇది ఎక్కువ చేస్తే మనకి వ్యూస్ వస్తాయని అర్థం అనమాట. సరే గైస్, ఓకే, మీకు కనుక ఇలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి కావాలంటే ఈ టైటిల్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. మీకు ఓకే గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.